ఇటు ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్స్ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇక రెండు చోట్ల టీడీపీ వైసీపీ అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు. సిట్టింగ్ సీట్లను కాపాడుకునేందుకు జగన్ టీం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. పులివెందులలో మొత్తం ఓటర్లు 10,601 ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందులలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి హుసేన్ మరింత సమాచారం అందిస్తారు. 9 నెలల కాల పరిమితి ఉండేటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గతంలో ఇక్కడున్నటువంటి జెడ్పీటీసీ మెంబర్ తుమ్మల మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో వాయిదా ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడున్నటువంటి ఈ పోటీ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ప్రతిష్టగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఎన్నికల్లో ఓటమి చెవి చూడాలనేటువంటి ఉద్దేశంతో జగన్ చెల్లెలు షర్మిల కూడా తన పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి అన్నకు ధీటుగా ఇక్కడ నుంచి అసెంబ్లీ అభ్యర్థిని పోటీ చేయించి దాదాపు 10,000 ఓట్లను ఆమె సాధించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె అయినటువంటి సునీత పులివెందులకు రావడం జరిగింది. ఆ వివేక మర్డర్ను మళ్ళీ సీన్ పైకి తెచ్చారు. అయితే ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే కేవలము ఎన్నికల సమయంలోనే ఈ సునీతకు ఇటువంటి రాజకీయాలు గుర్తుకు వస్తాయా అనేటువంటి చర్చ కూడా జిల్లా వ్యాప్తంగా రేగుతుంది. గెలుపు ఓటములు ఏమైనప్పటికీ పులివెందులలో మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతోంది. రైట్, ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. ప్రధాన నేతలు ఎవరికి వారే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారాయి. వైసీపీకి కూటమి లీడర్ల ఎత్తులు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఒంటిమిట్టలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి హుసేన్ మరింత సమాచారం అందిస్తారు. పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి రాజంపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానే వచ్చాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ మెంబర్ తర్వాత జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేసి ఈ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ పోటీ అనివార్యమైందని చెప్పుకోవచ్చు. ఫలితంగానే ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే రాజంపేట టీడీపీలో ఉన్నటువంటి అనైక్యత రాగం వల్ల టీడీపీ కొంతమేర వెనుకబడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వైసీపీకి చెందినటువంటి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మండలంలోనే కాదు రాజంపేట నియోజకవర్గంలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉంటున్నారు. అదేవిధంగా బలిజలు కూడా కొంతమేరకు టీడీపీకి దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేతల అనైక్యత తర్వాత కొన్ని సామాజిక వర్గాలు దూరంగా ఉండడంతో పాటు తెలుగుదేశం పార్టీ వెనుకబడినది. ఈ వెనుకబాటును సరిదిద్దేందుకు అధిష్టానం సైతం అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం రంగంలోకి దిగింది. బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలను ఒంటిమిట్ట ప్రాంతానికి రప్పించి వారిని సర్దుబాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సర్దుబాట్లు అన్ని పోను ప్రస్తుతము అన్ని అంటే ఓటర్లను దాదాపుగా ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితికి కూడా ఇరు పార్టీలు వచ్చాయి. ఈ సందర్భంలో ప్రస్తుతము గెలుపు ఓటములు ఇక్కడ కూడా నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నాయి.